లలిత జ్యువెలరీ ఓనర్ సక్సెస్ స్టోరీ. ఈ బంగారు వెలుగు కేవలం పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెట్టుబడిదారులకే పరిమితం కాదు. కేవలం కూలీగా మొదలై వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపారాలుగా ఎదిగిన కథలు కూడా ఉన్నాయి. లలిత జ్యువెలరీ ఎండి ఎం కిరణ్ కుమార్ జైన్ కథ కూడా అలాంటిదే. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన కిరణ్ 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. 12 ఏళ్ల వయసులో కుటుంబాన్ని పోషించడానికి అతను నగల మార్కెట్లో పనిచేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇదే బాలుడు భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నగల వ్యాపారులలో ఒకరిగా ఎదుగుతాడని కొద్దిమంది మాత్రమే ఊహించి ఉంటారు. ఎం కిరణ్ కుమార్ జైన్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఒక ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో జన్మించారు. ఆయన తన తల్లిదండ్రులకు 8వ సంతానం. కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా ఆయన చదువు కొనసాగించడం కష్టమైంది. ఆయన 5వ తరగతి తర్వాత బడి మానేశారు. చిన్న వయసులోనే ఆయన నెల్లూరు నగల మార్కెట్లో పనిచేయడం ప్రారంభించారు. కుటుంబాన్ని పోషించడానికి ఆయన చిన్న వయసులోనే పనిచేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన బంగారు వ్యాపారాన్ని నిశితంగా అర్థం చేసుకుని క్రమంగా అందులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన పోరాట గాథను అనేక మీడియా నివేదికలు ఒక పేదరికం నుండి సంపన్నతకు ఎదిగిన కథగా అభివర్ణించాయి. కుమార్ తన చిన్ననాటి కష్టాల గురించి బహిరంగంగా మాట్లాడారు. ఒక ఇంటర్వ్యూలో తాను పేదరికాన్ని దగ్గరగా అనుభవించానని, పెళ్లికి హాజరు కావాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితుడు టీషర్టును అరువుగా తీసుకోవాల్సి వచ్చేదని ఆయన గుర్తు చేసుకున్నారు. కిరణ్ కుమార్కు వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి లేదు. అందువల్ల అతని తల్లి తన 4 బంగారు గాజులను అతనికి ఇచ్చింది. అతను ఆ గాజులతోనే వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. నెల్లూరులో తయారు చేసి ఇదే కాలంలో ఆయన ఒక అవకాశాన్ని గమనించారు. నెల్లూరులో తయారైన ఆభరణాలు చెన్నై, హైదరాబాద్ వంటి పెద్ద మార్కెట్లకు సరఫరా అవుతుండటంతో కుమార్ తన ఉత్పత్తులను నేరుగా చెన్నైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. కిరణ్ వాటిని చెవిపోగులుగా చేయించుకొని అమ్మాడు. ఆ రాత్రి అతను చెన్నైలోని టీ నగర్లో ఉన్న లలిత జ్యువెలరీకి వెళ్ళాడు. అక్కడ అతను ఎంఎస్ కందస్వామి పిల్లైని కలిశాడు. కిరణ్ తాను తయారు చేసిన చెవి పోగులను అతనికి చూపించాడు. కందస్వామికి ఆ డిజైన్ నచ్చింది. ఆర్డర్లు వెల్లువెత్తడం ప్రారంభించాయి. కిరణ్ త్వరగా తన ఆభరణాల సరఫరా వ్యాపారాన్ని విస్తరించాడు. ఆంధ్రప్రదేశ్తో సహా దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు ఆభరణాలను సరఫరా చేయడాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 24న 1999న కథ మొత్తం మారిపోయింది. కిరణ్ కుమార్ జీవితంలో అతిపెద్ద మలుపు 1999 ఫిబ్రవరి 24న వచ్చింది. ఆ సమయంలో లలిత జ్యువెలరీ యజమాని అయిన కందస్వామి పిల్లై తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయారు. ఆ వ్యాపారం కుప్పకూలే అంచున ఉంది. కిరణ్ కుమార్ అప్పటికే ఉన్న వ్యాపారాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన కంపెనీ అప్పులను తీర్చడంలో సహాయపడి వ్యాపారాన్ని చేపట్టారు. తాను లలిత జ్యువెలరీకి అసలు వ్యవస్థాపకుడిని కాదని కిరణ్ కుమార్ స్వయంగా పదే పదే స్పష్టం చేశారు. ఆయన బ్రాండ్ పేరుకు అదనంగా చేర్చి లలిత జ్యువెలరీ పేరుతో అప్పటికే ఉన్న వ్యాపారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారం టోకు వ్యాపారం నుండి చిల్లర వ్యాపారానికి విస్తరించింది. ప్రారంభంలో కిరణ్ కుమార్ వ్యాపారం ప్రధానంగా టోకు ఆభరణాల సరఫరాపై దృష్టి సారించింది. ఆ తర్వాత అతను చిల్లర వ్యాపార రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. ఒక చిన్న వ్యాపారంగా ప్రారంభమైంది. అతి త్వరగా దక్షిణ భారతదేశం అంతటా విస్తరించింది. తక్కువ తయారీ ఖర్చులు, ధరలలో పారదర్శకత, వినియోగదారు కేంద్రీకృత వ్యాపార పద్ధతుల కారణంగా ఆ కంపెనీ గుర్తింపు పొందింది. అది తయారీకి కూడా ప్రాధాన్యతనిచ్చింది. 2024 నాటికి ఆ కంపెనీకి 53 షోరూంలు, సుమారు 32,000 మంది ఉద్యోగులు ఉన్నారు. నేడు ఈ వ్యాపారం విలువ వేల కోట్ల రూపాయలు. గత కొన్నేళ్లుగా వ్యాపారంలో వేగవంతమైన వృద్ధిని కంపెనీ ఆర్థిక గణాంకాలు సూచిస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నిర్వహణ ఆదాయం సుమారుగా 25,024 కోట్లుగా ఉంది. పన్ను తర్వాత లాభం సుమారుగా 1,010 కోట్లుగా ఉంది. లలిత జ్యువెలరీ మార్ట్ ఐపీఓ కూడా మార్కెట్లో ఆదరణను పొందుతోంది. ఈ ఐపీఓ 2026 ఆగస్టు 17న ప్రారంభమై 2026 ఆగస్టు 19న ముగుస్తోంది. దీని ధరల శ్రేణి ఒక్కో షేరుకు 190 నుండి 201 మధ్య ఉంది. లాట్ సైజు 74 షేర్లు కాగా ఇష్యూ పరిణామం సుమారుగా 1,700 కోట్లుగా ఉంది. విజయానికి సూత్రం ఏమిటి?
కిరణ్ కుమార్ తక్కువ ధరలకు వినియోగదారుల నమ్మకానికి తన వ్యాపార ప్రాధాన్యతలుగా నిలిచారు. తక్కువ తయారీ ఖర్చులు, ధరల పారదర్శకత ఆధారంగా కంపెనీ కీర్తిని నిర్మించారు. ఆయన అంతర్గత తయారీకి దక్షిణ భారతదేశం అంతటా బలమైన నెట్వర్క్ కూడా ప్రాధాన్యతనిచ్చారు. కిరణ్ కుమార్ కథ కేవలం ఒక ఆభరణాల సంస్థ ఉన్నత స్థాయికి ఎదగడం గురించే కాదు, ఇది ఒక వ్యాపార ప్రయాణం కథ. ఇందులో ఒక చిన్న పిల్లవాడు క్రమంగా బంగారు వ్యాపారాన్ని అర్థం చేసుకుని వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపారంగా ఎదిగాడు. అతను 5వ తరగతి తర్వాత బడి మానేశాడు. కానీ అంతటితో ఆగలేదు. తన తల్లి తయారు చేసిన 4 గాజులతో మొదలైన అతని ప్రస్థానం ఇప్పుడు ఒక పెద్ద ఆభరణాల వ్యాపారంగా వికసించింది. 61 షోరూంల నుంచి వేల కోట్ల టర్నోవర్ వరకు ప్రస్తుతం లలిత జ్యువెలరీ దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాల్లో 51 నగరాల్లో 61 షోరూంలను నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 23 షోరూంలు, తమిళనాడులో 20 షోరూంలు, తెలంగాణలో 10 షోరూంలు, కర్ణాటకలో 7 షోరూంలు, పుదుచ్చేరిలో 1 షోరూం ఉంది. తమిళనాడులో కంపెనీకి సొంత తయారీ కేంద్రం కూడా ఉంది. ఇక కంపెనీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 16,800.62 కోట్లుగా ఉన్న ఆదాయం 2025లో 16,907.88 కోట్లకు చేరింది. 2026 ఆర్థిక సంవత్సరంలో అది ఏకంగా 25,039.80 కోట్లకు పెరిగింది. కంపెనీ పన్ను తర్వాత లాభం కూడా 2024లో 359.83 కోట్ల నుంచి 2026లో 1,009.82 కోట్లకు పెరిగింది. ఇక ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఆస్తుల విలువ 5,182.26 కోట్ల నుంచి 10,945.14 కోట్లకు చేరింది. ప్రస్తుతం కంపెనీ విలువ సుమారు 11,250 కోట్లుగా ఉంది. ఇక స్టాక్ మార్కెట్లోకి ప్రవేశం. ఈ రోజు ఆయన నిర్మించిన వ్యాపారం స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. లలిత జ్యువెలరీ మార్ట్ తన ఐపీఓ కోసం ఒక్కో షేరుకు 190 నుంచి 201 ధరల శ్రేణిని నిర్ణయించింది. ఈ ధరల శ్రేణిలోని గరిష్ట స్థాయిలో కంపెనీ విలువ సుమారు 11,250 కోట్లుగా ఉంది.